నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ ప్రెస్ మీట్. మంగళగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి నారా లోకేష్. కంచె గచ్చిబౌలి భూములపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. విశాఖలో శవాలను పందులు పీక్కు తింటున్న సంఘటన పలువురిని కలిసివేసింది. జీవీఎంసీ 69వ వార్డు కోరమండల ఎదురుగా ఉన్న శ్మశానం వాటికలో పాతిపెట్టిన శవాలను పందులు పీక్కు తింటున్నాయి. 2-3 రోజులుగా ఈ సంఘటన జరుగుతున్నా పట్టించుకున్న వారే లేరు అని స్థానికులు వాపోయారు. శ్మశాన వాటిక అపరిశుభ్రంగా ఉండటం, పూడ్చిన మృతదేహాలు రక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. నా పేరు రాజు అండి. ఫార్మర్గడ్ శ్రీహరిపురం బర్లీ గ్రౌండ్ కాకాపర్ని. అంటే అసలు ఏం జరిగింది అంటే, ఉదయం 2 బాడీలు వచ్చాయండి. కాలుపు ఒకటి, గొయ్యి ఒకటి. ఉన్నదే 2 మనుషులు. అందులోని ఒక కాలుపు దగ్గర ఉన్నారు, ఒకళ్ళేం గొయ్యి తీస్తున్నారు. నేను రావడం కొద్దిగా లేట్ అయింది. పిల్లల్ని స్కూల్ కాడలే దిగబెడిసి రావడం వల్ల కొద్దిగా లేట్ అయింది. గొయ్యి వాళ్ళు వచ్చి గొయ్యి ఇంకా అవ్వలేదు చెప్పడం 6 గంటలకు చెప్పారు. గొయ్యి ఇంకా అవ్వలేదా అని చెప్పేసి గాబరా పెట్టడంతో కొంతవరకు లోతు తీసాం గొయ్యిది. వాళ్ళు ఇంకా లోతు కావాలి, మాకు లోతు సరిపోదు అనేటప్పటికి కిందన డెడ్ బాడీ ఉందండి, బాడీ ఉంది, ఇంకా అవ్వలేదు అని చెప్పేసి అంటే, లేదు తీసి బయటికి తీసి కొద్దిగా మాకు ఇంకా లోతు కావాలని చెప్పడంతో మేము దాన్ని మొత్తం అది అయిపోయింది, స్మాష్ అయిపోయింది. బట్టలు అవి ఉండడం వల్ల చిన్నది ఉంది, బోన్స్ అవి ఉన్నాయి. అవి బోన్స్ తీయడం వల్ల ఈ లోపు వీళ్ళు సాగు వాళ్ళు వచ్చి గాబరా పెట్టడంతో అది మేము దుమ్ములై బయటికి తీయడం జరిగింది. అవేమో పందులు చీకు తినడం చూసి జనాలు అందరూ బాడీలు తీసేస్తున్నాం, అవి చేసేస్తున్నాం అని దీనిగా ప్రచారం చేశారు. అందులో యాక్చువల్లీ పందుల కోసం ఎవరైతే పట్టించుకోవట్లేదండి. పందులు గోడది లేదు, తర్వాత గేట్ లేదు దీనికి. ఇప్పుడు లోపల కన్స్ట్రక్షన్ జరగడం వల్ల గోడది విరిగిపోయి ఉంది. తర్వాత డ్రైనేజ్ కాలువలు కూడా సరిగ్గా లేదు, దాంట్లో నుండి కూడా పందులు అవి వస్తున్నాయి. ఇంకా చాలా మందికి చెప్పాం, పందుల వాళ్ళకి చెప్పాం, అధికారులు కూడా చెప్పడం జరిగింది గతంలోనే. వాళ్ళు అవుతాయమ్మా, మంచి రోజులు వస్తాయి, మొత్తం గేట్లన్నీ పెట్టేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మేము ఉండడానికి కూడా రూమ్ అంటూ ఏమి లేదండి, మేము కూడా బయటే ఉంటున్నాము. చావు వాళ్ళు కూడా వచ్చినా అన్న మందది తాగకూడదు అని చెప్తున్నా, శివుడు ముందే తాగుతున్నారు మందది. తర్వాత మేము కొలిసే శివుడు, తర్వాత హరిశ్చంద్ర బొమ్మ దగ్గర చాలా మందు తాగేసి సీసాలు సితగొట్టడం కూడా జరుగుతుంది. మేము అధికారులకు చెప్పాము, చెప్తే చాలా మంది అన్నారు బాధల్లో వస్తారు, వాళ్ళు తాగుతారు వెళ్ళిపోతారు. బాధల్లో వచ్చి తాగి వెళ్ళిపోయిన ప్రాబ్లం లేదండి. అవి సీసాలు సితగొట్టేసి గొడవలు ఆడుకొని వికృతంగా చేష్టలు చేస్తున్నారు. తర్వాత ఎవరెవరో వస్తున్నారు, గంజాయి అంటున్నారు, వాళ్ళు గంజాయి తాగడానికి వస్తున్నారో లేకపోతే బాధల్లో వస్తున్నారో అవి మేము తెలుసుకోలేం కదా. ప్రతి ఒక్కళ్ళు అడిగి దేనికి వచ్చారు ఏంటని అడిగితే మా వాళ్ళు చనిపోయారని అంటున్నారు చాలా మట్టుకు జనాలు. సరేలే వాళ్ళు బాధల్లో ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు గొయ్యి దగ్గరికి వెళ్తున్నారు. మేము కూడా గొయ్యిల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో పరిశీలించలేం కదండి. సో అలాగా చాలా మంది ఏంటంటే దేని వల్ల వచ్చినా సరే మేమేదో కావాలని చేయిస్తున్నట్టు ప్రతి ఒక్కరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాగే మేము ఏదో డబ్బులు 30,000 40,000 తీసుకుంటున్నట్టు చాలా మంది తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. ఎవరెంత 30,000 ఇచ్చారు అనేది ఒకసారి తీసుకొచ్చి చూపించండి. అందరుగా గొయ్యికి 2,500 తీసుకుంటున్నామండి, క్రిస్టియన్స్ గొయ్యికి ఈ విధంగా తీసుకుంటున్నాము. ఎవరు ఎంతెంత ఇచ్చేసారో చెప్పండి. ఆ విధంగా ఎందుకు లేనివన్నీ పుట్టించి చెప్పడం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మంచిది. రోజు శ్మశానానికి ఒక పద్ధతి, 6 దాడితే 5 దాడితే శ్మశానంలో బాడీ వెళ్ళకూడదు. రాత్రి 8 గంటలకు కూడా 9 గంటలకు వచ్చి బాడీలు కాల్చుతున్నారు. బాడీలు కాల్చకూడదు, ఎందుకంటే ఒక పద్ధతి, ఒక హిందూ సంప్రదాయంగా, ఒక హిందూ భక్తిగా. ఎందుకంటే 5 దాడితే శవం లోపలికి ఎంటర్ చేయకూడదు. దయచేసి 5 గంటలకి బంద్ చేయాలి. గేటు వేయాలి. తర్వాత ఇక్కడ గోడ ఉంది, గోడ కట్టాలి. లోపల వాటరింగ్ కానీ లైటింగ్ కానీ ఇంకా చాలా సదుపాయాలు ఉన్నాయి. మరి దీనికి డబ్బులేయో సెలక్షన్ అయ్యి అంటున్నారు. మరి ఎంతో నాకు తెలియదు, జనాలు అనుకోవడం 1.5 ఎంతో సెలక్షన్ అయింది అంటున్నారు. అది మరి ఎంత ఊహం తెలియదు. మరి అభివృద్ధి చేయాలి, ఎందుకంటే శ్మశానం అంటే మన విజయనగరం శ్మశానం ఎలాగుందో అలాగే చేయాలి. శ్మశానం అంటే ఒక పరుగా ఉండాలన్నమాట. ఎందుకంటే శ్మశానం అంటే భయంకరంగా ఉండకూడదు. ఎవరు ఎంత డబ్బున్నా, ఎవరు ఎంత ఆస్తున్నా చనిపోవలసిందే. కానీ ఇక్కడ కనీసం అనకూడదు, కానీ తాగడానికి వాటర్ లేదు, కనీసం వచ్చిన వాళ్ళకి స్నానం లేదు. చాలా మంది వచ్చి ఎవరో వచ్చి పాపం గోడలు లేపడం వల్ల కొంతమంది వచ్చి లోపల గంజాయి తాగడం, సెవెల్ తాగడం, మందులు తాగడం జరుగుతుంది. దీన్ని పోలీసు వారు కూడా, కమిషనర్ కూడా దీన్ని అరికట్టాలి. ఇక లోపల ఏసీపీ సీఏ కూడా అరికట్టాలి. ఎందుకంటే ఇప్పుడు కుర్రలకి ఏంటంటే గంజాయి తాగి పాడైపోతున్నారు. అందుకే శ్మశానంలోకి వచ్చి చాలా మంది
పాపం వచ్చి చేస్తున్న గంజాయి తాగడం వల్ల చూసి బాధలు పెస్తుంది. మంచి భవిష్యత్తులు సరళత అయిపోతున్నాయి. మరి ఎందుకంటే పాపం వాళ్ళు కూడా పాపం సుశాల్లోనే ఎవరు ఆ శంకరమ్మ గారి సైదులు కూడా పాపం నేను ఎవరో ఫోన్ చేస్తే స్పందించి పాపం వాళ్ళు కూడా ఏదో పాపం చేస్తున్నారు. వాళ్ళకి కూడా రక్షణ ఉండాలి. సుశాల పాపం ఎంతవరకు పాపం వాళ్ళు బాడీకి వెళ్తుంటారు. మనం బాడీ చూసి కనీసం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. 4 రోజులు 3 రోజుల బాడీని వాళ్ళ బాడీని కాల్చుతారంటే వాళ్ళు కూడా మన వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి. దీన్ని నిజంగా డెవలప్మెంట్ కావాలి. సుశానాన్ని ఇప్పుడు కూడా డబ్బులు కావాలి, అభివృద్ధి కావాలి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి అధికారులు కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ అందరూ కూడా చూసి దీన్ని వెంటనే జాతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా అమ్మ రాష్ట్రాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వ స్థలాలు ఇల్లు నిర్మించుకున్న పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గాజువాక తహసీల్దార్ శ్రీవల్లి ఆధ్వర్యంలో జీవో నెంబర్ 45పై ప్రజలకు అవగాహన కల్పించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ మయాంక్ అశోక్, జిల్లా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ శ్రీలేఖ, గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగారావు పాల్గొని మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకుని ఇప్పటి వరకు పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని, జీవో నెంబర్ 45 ద్వారా 100 గజాల లోపున్న నిర్మాణాలకు ఉచితంగా పట్టాలు మంజూరు చేస్తామని, అలాగే 100కు పైగా 1000 గజాల మధ్యలో ఉన్నటువంటి నిర్మాణాలకు రెగ్యులైజేషన్ ఫీజులు చెల్లించి పట్టాలు పొందవచ్చన్నారు. అలాగే 40 ఏళ్లు ఇల్లు నిర్మించుకుని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గాజువాక ప్రజల గతంలో తెలుగుదేశం పార్టీ 301 జీవోని రిలీజ్ చేసి హౌస్ కమిటీ సమస్యకు చెక్ పెట్టిందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కోన తాతారావు, కన్నంరెడ్డి నరసింగరావు, గుంటూరు శంకర్రావు, గంధం శ్రీను, గోమాడ వాసు, ప్రసాద్, శ్రీనివాసు, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. చూసి చిన్నది కరెక్షన్ చేయాలండి దీంట్లో అని చెప్పారు. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదైతే ఈ జీవో నెంబర్ 45 కింద ఇచ్చినటువంటి పట్టాలు ఏమున్నాయో దీనికి డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ లేకుండా కేవలం పట్టా ఇట్స్ డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ ఫ్రమ్ ది ఇష్యూ ఆఫ్ పట్టా అంటే సరిపోయి ఉంటుంది. ఇష్యూ ఆఫ్ పట్టా ఆన్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ పట్టా 2 years తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ పంపిస్తే సరిపోతుంది. పట్టా తీసుకెళ్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ అవుతుంది. సపోజ్ వాళ్ళ బంధువులకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేదా ఆయన పైన రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం ఇచ్చినటువంటి రేట్ల ప్రకారంగా ఈ 50 రూపాయలు 100. చాలా సంతోషం. ఈ జియో 45 ద్వారా మనకి చాలా మంచి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. అంతకుముందు అందరు చెప్పినట్టు గాజువాక హౌస్ కమిటీ నుంచి దాదాపు ఒక 3 దశల నుంచి ఈ ఇష్యూ నడుస్తూ ఉంది. జియో నంబర్ 301తో కొంతవరకు ఈ ఇష్యూ రిజాల్వ్ అయింది. చాలా మందికి అప్పుడు పట్టా ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు కొంతమంది మిగిలిపోయారు. తర్వాత కొంతమంది అమౌంట్ పే చేశారు కానీ పట్టా ఇవ్వలేదు. ఇది కూడా చెప్పడం జరిగింది. అందుకే అందరినీ మనం కవర్ చేయాలి. తర్వాత కట్ ఆఫ్ డేట్ కూడా మారింది. అంతకుముందు ఉన్న 301 2016లో వచ్చింది. ఇప్పుడు అగైన్ తర్వాత కూడా కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యాయి. వాటికి సంబంధించి కూడా కట్ ఆఫ్ డేట్ కూడా ఇప్పుడు పెంచడం జరిగింది. జియో 45 కింద కట్ ఆఫ్ డేట్ ఏంటంటే December 31, 2023. ఈ టైం వరకు మీరు పొజిషన్ చూపించగలిగితే, డాక్యుమెంట్ చూపించగలిగితే, కాగితాలు చూపించగలిగితే మీకు ఈ జియో 45 కింద మీకు అవకాశం దొరుకుతుంది. తర్వాత దీంట్లో 100 గజాల వరకు ఉంటే మాత్రమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు పట్టాతో పాటు కన్వెన్స్ డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. 100 గజాల నుండి 200 గజాలు ఉంటే అప్పుడు మీకు కొంత ఒక 5,000 to 10,000 చాలా మినిమల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అప్పుడు మీకు పట్టా కానీ కన్వెన్స్ డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత యాజ్ ఆఫ్ నౌ అయితే 2 సంవత్సరాల తర్వాత మీరు ఏదైతే మీ ఆస్తులు ఉంది అది మీరు అమ్మకం అనే చేసుకోవచ్చు. ఇంకా మన క్లారిఫికేషన్ అడిగి ఏదైనా దీంట్లో తగ్గించడానికి అవకాశం ఉంటే కూడా చూస్తాము. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఎఫర్ట్ చేస్తామని చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే జియోలో మాత్రమే 2 సంవత్సరాల తర్వాత మీరు అమ్మకడానికి మీకు అవకాశం ఉంటుంది. దీనికోసం మన అప్లికేషన్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ కూడా డెవలప్ చేశాము. మీరు ఎక్కడైనా సచివాలయం కానీ ఈ గాజువాకలో ఉన్న 20 సచివాలయంలో కూడా లాగిన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ అడ్మిన్ సెక్రటరీ దగ్గర మీరు అప్రోచ్ అయితే, లేదంటే లోకల్ రెవెన్యూ సెక్రటరీ విఆర్ఓ ఉంటారు వాళ్ళ దగ్గర అప్రోచ్ అయితే కూడా మీరు అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. దీంతోపాటు తహసీల్దార్ ఆఫీస్లో కూడా మీ అప్లికేషన్ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికోసం టైం అయితే డిసెంబర్ వరకు ఇచ్చారు. కానీ నా కోరిక అంటే అందరూ కూడా ఎంత త్వరగా అయితే మీరు అప్లికేషన్ పెట్టి అది మనం ప్రాసెస్ చేసుకొని మీకు వెంటనే దీని మీద పట్టాల కానీ కన్వెన్స్ డేట్ కానీ ఇవ్వడానికి మా ప్రయత్నం చేస్తున్నాము. దీనికోసం అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, జీవీఎంసీ అందరూ కూడా సమన్వయంతో ఈ ఎంత త్వరగా మీ అందరికీ ఈ పట్టా ఇప్పించాలి దీని మీద అందరితో కూడా ప్రయత్నిస్తున్నాము.
తర్వాత ప్రజాప్రతినిధులు కూడా దీని మీద కోఆపరేట్ చేసుకొని ఇంకా దీనికి పబ్లిసిటీ కూడా ఇవ్వాలి. సో అంటే ఫ్యూచర్లో మళ్ళీ అవకాశం వస్తుందా లేదా అది వెయిట్ చేయకుండా ఈసారి అవకాశంలో అందరూ కూడా సాచురేషన్ మోడ్తో మన 100% అర్హతలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈసారి పట్టా తప్పకుండా ఇవ్వాలి అని కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. గాజువాక హౌస్ కమిటీ భూ సమస్యను పరిష్కరిస్తూ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 45ని రిలీజ్ చేసింది. గౌరవ గాజువాక శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి కృషితో ఈ యొక్క భూ సమస్యకు పరిష్కారం చూపించినందుకు గాను అది ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు దానిపై అవగాహన సదస్సు కొత్త గాజువాకలో ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారు శ్రీవల్లి గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి మరో అతిథిగా విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ మయూర్ అశోక్ గారు, ఆర్డీఓ గారు, కార్పొరేటర్స్, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎవరైతే భూత బాధితులు ఉన్నారో అందరూ కూడా రావడం జరిగింది. ఎన్నో ఏళ్ల సమస్యను పరిష్కరించినటువంటి మన గాజువాక శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది. అందులో భాగంగానే జీవో నెంబర్ 45 కూడా వచ్చింది. కాబట్టి ఎవరైతే ఎన్నో ఏళ్ళుగా ఇల్లులు కట్టుకొని హౌస్ ట్యాక్స్ కడుతూ, కరెంటు బిల్లు కడుతూ తమ ఇంట్లో ఉన్నటువంటి పేదలు ఉన్నారో 100 గజాల వరకు పూర్తిగా ఉచితం, 100 గజాలు పైబడి ఉన్న వాళ్ళు 500 గజాల వరకు నామినల్ ఫీజు, అదేవిధంగా ఈ జీవో ప్రకారంగా 1000 గజాల వరకు రెగ్యులైజేషన్ అవుతుంది. దీని ద్వారా పట్టా తీసుకున్న వాళ్ళు 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయి హక్కులు వస్తాయి, అమ్ముకోవచ్చు, పిల్లల చదువులకి, పెళ్లిళ్ళకి వారి యొక్క ఆస్తిని అవసరమైతే బ్యాంకులో పెట్టుకోవచ్చు. మన ఆస్తిపై మనకి పూర్తి హక్కు కల్పించినటువంటి మన ప్రజానాయకులు శ్రీ పల్లా శ్రీనివాసరావు మరొకసారి పల్లా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అందరూ పాల్గొన్నారు. అందరికీ పేరు పైన ధన్యవాదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రులు మా అనగాని సత్యప్రసాద్ గారు, మా యువ నాయకులు లోకేష్ గారు ఒక ఆలోచనతో ఈరోజు మేము జీవో నంబర్ 45 అని గాజువాక ఏదైతే ఇనాం ల్యాండ్ ఉందో ఈ ఇనాం ల్యాండ్కి 301ని కొంచెం మోడిఫై చేస్తూ ఈరోజు ఈ పట్టా ఇవ్వడం జీవో రిలీజ్ చేయడం జరిగిందండి. మరి ఈరోజు ఫార్మల్గా ఎవరైతే మిగిలిపోయినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గాజువాక ఇనాం విలేజ్లో ఉన్నటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే దీంట్లో దాదాపు 301 కన్నా అప్పుడు రెసిడెన్షియల్కి అయితే ₹50 వేసాం, ఆ పాతిక కాస్త 100 చేసాం. అలాగే ₹50 కాస్త 50 కాస్త 50 కాస్త 100 చేయడం, జస్ట్ డబుల్ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా నామినల్ రేట్లు, కమర్షియల్ కూడా రెసిడెన్షియల్ కన్నా డబుల్ వేస్తూ ఇచ్చాం. అయితే ఈ సందర్భంగా నేను అందరికీ మీడియా ద్వారా తెలియజేసేది, ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఎవరైతే గతంలో 301 కింద అప్లై చేసి పట్టాలు డబ్బులు కట్టి ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదే వాళ్ళు అప్లై చేసుకోక్కర్లే, వాళ్ళకి రెగ్యులైజేషన్ అవుతుంది. అలాగే ఎవరైనా కరెక్షన్స్ ఉన్నాయంటే కరెక్షన్స్ కూడా 301 కింద ఉన్నటువంటి కూడా కరెక్షన్ చేపిస్తాం. కొంతమంది ఏం చేశారంటే కొంతమంది అప్లై చేసుకోలేదు. సుమారు నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఒక 3000 నుంచి 5000 వరకు ఇంకా అప్లై చేసుకోలేదు. వాళ్ళందరూ కూడా ఈ జీవోని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ అనే బాధ లేకుండా ఏదైతే మనం పట్టా ఇస్తున్నామో ఆ పట్టానే దీంట్లో చిన్న మాడిఫికేషన్ చేయాల్సినటువంటి ఉంది, ఆ పట్టానే డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ కింద పెట్టడానికి మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. మీన్వేలు నేను అందరినీ కోరేది 301కి మనకు అనుబంధంగా వచ్చినటువంటి 45 జీవో ప్రకారంగా అందరూ కూడా గాజువాకలో ఉన్నటువంటి వారు అందరూ అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఏదైతే గెడ్డవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి అబ్జెక్షనబుల్ ఫారం బాక్స్ ఉన్నాయో వాటి మీద కూడా త్వరలోనే ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఇక్కడ కూడా ముప్పు గురకాలే. అలాగే ఆర్వీఎం మీద కొన్ని కేసెస్ పడ్డాయి ఇటు మీద గతంలో, అవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ అన్ని కూడా గవర్నమెంట్ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ గడ్డలేదని చెప్పేసి. కనుక దాన్ని ఆసరాగా తీసుకొని, ఆ జడ్జిమెంట్లను ఆసరాగా తీసుకొని గడ్డవాళ్ళ ప్రాంతంలో కూడా ఇవన్నీ కూడా మేము రెగ్యులైజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని
అలాగే జీవోస్ లేవని చెప్పి కొంతమంది బ్లాక్ మెయిల్ చేసి ఇల్లు ఎవరైనా కట్టుకున్నటువంటి ఆర్టీఐలు ఉన్నారు. వాళ్ళు కూడా తస్మత్ జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా మీ మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. డీటెయిల్స్ చూస్తే మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ముస్లిం సమాజానికి దానికి విరుద్ధంగా మీరు ఈ బిల్లుని పెడుతున్నారు, మీరు బుల్డోస్ చేసేస్తున్నారు ఈ బిల్లుని అని చెప్పి కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 13 అంటే సుప్రీం ఏమో కాన్స్టిట్యూషన్ అవుతుంది, లెజిస్లేచర్స్ కారు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి కాన్స్టిట్యూషన్ మాకు ఏం రైట్స్ ఇస్తుంది అంటే ఆర్టికల్ 13లో కానీ, ఆర్టికల్ 14లో కానీ, ఆర్టికల్ 25లో కానీ, 26లో కానీ, 25, 26లో అయితే చాలా స్పష్టంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియను, మేము మా ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించుకోవడము, భూములు కొనుక్కోవడము, పెట్టుకోవడము, దానికి మొత్తం నడిపించుకోవడము అనేది మొత్తము ముస్లిమ్సే కాదు ప్రతి ఒక్క రిలీజియన్కి సంబంధించిన మనిషి భారతదేశంలో చాలా ఫ్రీడమ్తో చేసుకోగలుగుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 14లో ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ జరగకూడదు. డిస్క్రిమినేషన్ అంటే మతపరంగానో లేదంటే జాతి పరంగానో కులపరంగానో ఎక్కడ కూడా వాళ్ళకు అన్యాయం జరగకూడదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న తెచ్చిన బిల్లులో ఈ బిల్లు ఎందుకు తీసుకొని వచ్చినారు, ఎవరు తీసుకొని వచ్చినారు, దానికి ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేది కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు తీసుకొని వచ్చినారు? బీజేపీ పార్టీ తీసుకొని వచ్చింది. బీజేపీ పార్టీ ఎన్నడూ ఏ రోజైనా ముస్లింలకు సహకరించిందా? అట్లాంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉండినారు. వాళ్ళ దగ్గర ఒక్కడు ముస్లిం మైనార్టీలో ఎంపీ కానీ సీట్ ఇవ్వడం కానీ, ఎంపీగా గెలవడం కానీ, లేదంటే మంత్రిగా చేయడం కానీ జరిగిందా? జరగలేదు. మరి వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడినా పాకిస్తాను, ఖబ్రస్తాను, ముసల్మాను, తాలిబొట్లు కూడా తీసుకొని వెళ్ళిపోతారు అని సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళే మాట్లాడడం జరిగింది. అంటే ముస్లిం సమాజానికి కించపరచడానికి, వాళ్ళకు మార్జినలైజ్ చేయడానికి, వాళ్ళకు పూర్తిగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మరి అలాంటి పార్టీ ముస్లిం సమాజానికి మేలు చేసే కార్యక్రమం చేస్తుంది అని చెప్పి మినిస్టర్ రిజిజు గారు చెప్పినా, లేదంటే వాళ్ళ బీజేపీ పార్టీ నుంచి ఎంపీలో చెప్పినా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేము, ఉండము అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఈ బిల్లు కోసము 288 మంది ఓట్లు వేస్తే 232 మంది అగెన్స్ట్గా ఓటు వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకు సంఖ్యాబలం ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి. కాబట్టి ముస్లిం సమాజానికి వాళ్ళ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా అపోజిషన్ పార్టీలు ఉండని, ముస్లిం సంఘాలు ఉండని, వాళ్ళు చెప్పిన అమెండ్మెంట్స్ని అందరినీ కూడా బేఖాతరు చేసి వాళ్ళు ఈరోజు బిల్లుని పాస్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండని, జమేతే ఉలెమా ఉండని, జమాతే ఇస్లామీ హింద్ ఉండని, ఇలా సున్నతుల్ జమాత్ ఉండని, ఏ జమాత్ అయినా దేశవ్యాప్తంగా అందరూ చెప్పిన ఒకటే ఒక మాట, ఈ బిల్లు వల్ల మీరు మమ్మల్ని కించపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా, గొడవలు సృష్టించే విధంగా, కావాల్సుకని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా హిందువుల్లో ముస్లిం. మంగళగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి నారా లోకేష్. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో జేసీబీ పాలన చూసాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్ళింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్టా మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది. ఇది 2024 ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ. ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చేగల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది. వాళ్ళందరూ కోరింది ఒకటే, మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే వాళ్ళని కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 3000 పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది. మీరందరూ ఒక్కసారి చూస్తే 2019 నుంచి
నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను. 5,300 ఓట్ల మెజారిటీతో ఓడిపోవటం జరిగింది. మొదటి రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది. ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి, ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి, ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాలి లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది. 2019 నుంచి 24 వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది. ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి, దాని ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడిపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం. దాంట్లో ఉచితంగా మందులు ఇప్పుడు కూడా అందజేస్తున్నాం. ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం. ఇంతేకాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తాం జరిగింది. వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాలో గత ప్రభుత్వం కొంచెం డస్ట్ వేసేదానికి లేదంటే గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా చేస్తాం జరిగింది. కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందజేస్తాం, టెలిమెడిసిన్ కానివ్వండి, ఇదంతా చేసుకుంటా వచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. అన్నట్టు స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ లీగ్తో చేస్తాం జరిగింది. 3 రౌండ్లు చేశాం. ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీతత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేశాం. అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండే ఏర్పాటు చేసి ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇట్లా 26 కార్యక్రమాలు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి నెలకొన్న వివాదంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని హెచ్చరించారు. ఎవరైనా కొనుగోలు చేస్తే నష్టపోతారని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేజీఎఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. కేజీఎఫ్ భూములు 400 ఎకరాలను గ్రీన్ జోన్ గా ప్రకటించి ఎకో పార్క్ తీర్చిదిద్దే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియుకి కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిపారు. కేజీఎఫ్ భూములు హైదరాబాద్ ప్రజలకు చెందినవని, ఈ భూములను అమ్మే ఆలోచనలు మానుకోవాలని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేదాకా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ప్రవర్తిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు యూనివర్సిటీ విద్యార్థులు, మరోవైపు పర్యావరణ ప్రేమికులు, ప్రతిపక్షాలు కేజీఎఫ్ భూముల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విధానం స్పష్టంగా వెల్లడించామని, కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటనేది స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత వారం 10 రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడి విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు, వారి పోరాటానికి, వారి యొక్క పోరాట స్ఫూర్తికి ముందుగా మా పార్టీ తరపున, హైదరాబాద్ నగర ప్రజల తరపున హృదయపూర్వకంగా వారికి సల్యూట్ చేస్తూ, ఎందుకంటే అసామాన్య ప్రతిఘటన, గొప్ప పోరాట పటిమ, ఒక తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఒక ఉస్మానియాలో, ఒక కాకతీయ యూనివర్సిటీలో, ఒక మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో, శాతవాహన యూనివర్సిటీలో ఎట్లాంటి పోరాటాన్ని అయితే ఆనాడు చూసినామో అంతకు ధీటుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఈ పోరాటంలో వీరోచితంగా ముందున నడుస్తున్న మా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజల తరపున వారికి సల్యూట్, వారికి నా ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. 10 రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి, మాట్లాడాలి, వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి. కనీసం వారితో పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి, ఒక మంత్రి గారినో లేదా బాధ్యత గల వ్యక్తులను, అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు, అక్కడ జింకలు లేవు,
గుంటనక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా, వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా AI జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు. ఇది పరిస్థితి. మేము ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే, ఇది దాయాదుల పోరు కాదు, ఆస్తి తగాదా అంతకంటే కాదు. భూమి నీదా నాదా అని కొట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ఆ పిల్లలకు వేలు విడిచిన మేనమామనో బాబాయో తాతనో కాదు. రేవంత్ రెడ్డి ఈరోజు 4 కోట్ల మంది ప్రజలున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంటే ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది కట్టే పన్నులతో జీతం తీసుకునే ఒక ప్రతినిధి. నిజంగా చెప్పాలంటే రూలింగ్ పార్టీ అని మా పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు. రూలింగ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే మహ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ ప్రెస్ మీట్. మంగళగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి నారా లోకేష్. కంచె గచ్చిబౌలి భూములపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.